తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన పరిణామం నెలకొంది. సీఎం విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అంశం హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీరిద్దరూ సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు మంచి స్నేహితులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు రాజకీయాలు వారి మధ్య సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగా వెట్రి వలగం అనూహ్య విజయం సాధించింది. ఆయన ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రతిపక్ష నేత ఉదయనిధి ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలవడంతో ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఉదయనిధి స్టాలిన్, విజయ్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. ఉదయనిధి విజయ్ని రాజకీయంగా కొత్తగా వచ్చిన వ్యక్తి అని ఎద్దేవా చేయగా, విజయ్ డీఎంకే ప్రభుత్వాన్ని అవినీతి కూపమని విమర్శించారు. మునుపటి తరం నాయకులైన కరుణానిధి, ఎంజీఆర్ మధ్య ఉన్నట్టే ఇప్పుడు ఉదయనిధి, విజయ్ మధ్య కూడా సినిమా గ్లామర్ వర్సెస్ రాజకీయ వారసత్వం అనే యుద్ధం నడుస్తోంది. వీరిద్దరి మధ్య ఇప్పుడు స్నేహం కంటే రాజకీయ శత్రుత్వమే ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ మరియు ప్రతిపక్ష నేత ఉదయనిధికి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన ఎన్నికల ప్రచార సమయంలో ఉదయనిధి స్టాలిన్, విజయ్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. ఉదయనిధి విజయ్ని రాజకీయ కొత్తగా వచ్చిన వ్యక్తి అని ఎద్దేవా చేయగా, విజయ్ దీనికి డీఎంకే ప్రభుత్వం అవినీతి కూపమని విమర్శించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. వర్మ, ఓవర్ టు యు. సంగీత, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైందని చెప్పొచ్చు. తాజాగా ఇదైతే కొత్త ప్రభుత్వం, టీవీకే ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో డీఎంకే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. దీంతో ఇప్పటికే స్టాలిన్ తాను పోటీ చేసిన ప్లేస్ లో ఓడిపోయిన నేపథ్యంలో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా ఆ పార్టీ సభ్యులు ఎన్నుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దీంతో రాజకీయ సమరం ఇప్పుడు ప్రస్తుతం ప్రధానంగా విజయ్, ఇటు ఉదయనిధి స్టాలిన్ మధ్య జరిగే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు ఇద్దరు కూడా యువ నాయకత్వమే కావడంతో రాజకీయాలు తమిళనాడులో మరింత ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు. ఇప్పటికే అటు విజయ్ గాని, ఇటు ఉదయనిధి స్టాలిన్ పరస్పర విమర్శలు అయితే, కౌంటర్లు అయితే చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అనంతరమే విజయ్ డిఎంకే మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. దాదాపు 10 లక్షల కోట్లను అప్పుగా తమిళనాడు పైన వదిలేసి డిఎంకే ప్రభుత్వం వెళ్లిపోయిందని చెప్పారు. దీనికి డిఎంకే కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే హామీలు అమలు చేయలేనన్న అనుమానంతోనే విజయ్ ఈ విధమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు అయితే ఉంది. దీంతో ఇద్దరు నాయకుల మధ్య ఇప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలతో తమిళనాడు రాజకీయాలు హాట్ గా మారినాయని చెప్పుకోవచ్చు. ఇక డిఎంకే సుదీర్ఘ అనుభవం ఉన్న పార్టీ, అనుభవజ్ఞులు ఉన్న పార్టీ కావడంతో విజయ్ వేసే ప్రతి అడుగును కూడా నిశ్చితంగా గమనించే అవకాశం అయితే ఉంటుంది. విజయ్ ఏమాత్రం తప్పటడుగు వేసినా కౌంటర్ ఇచ్చేందుకు ఉదయనిధి స్టాలిన్ సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ ఇద్దరు నాయకులు కూడా సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులు కూడా కావడం ఇక్కడ గమనార్హంగా చెప్పుకోవచ్చు. గతంలో కరుణానిధి, ఎంజీఆర్ లాంటి సినీ నేపథ్యం ఉన్న నాయకుల మధ్య గతంలో వైరం ఉండేది. తర్వాత జయలలిత, కరుణానిధి మధ్య ఇద్దరు కూడా సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులే కావడం. అలాగే ఉదయనిధి స్టాలిన్ కూడా గత కొన్ని సినిమాల్లో ఆయన కూడా హీరోగా నటించారు. అలాగే విజయ్ ఇక ఎంత సూపర్ స్టార్ తమిళనాడులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో మొత్తం ఇద్దరు, అది కూడా యువ నాయకులు కావడంతో ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రస్తుతం ప్రధానంగా హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. ఇక రేపు ఏదైతే బల నిరూపణ సమయంలో విజయ్ వేసే అడుగులు కూడా డిఎంకే నిశ్చితంగా గమనించనుంది. విజయ్కి ఇప్పటికే డిఎంకే మద్దతు, అన్నా డిఎంకే మద్దతు, ఒక వర్గం మద్దతు పలికే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చీలికైతే ఆ పార్టీలో వస్తుంది. ఇది కూడా ప్రధానంగా విమర్శలకు కేంద్రంగా డిఎంకే మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే తన మిత్రపక్షాలను ఏదైతే విజయ్కి డిఎంకే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. తమ మిత్రపక్షాల మద్దతుతో, అంటే డిఎంకే సపోర్ట్ తోనే పరోక్షంగా ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం కొనసాగుతుందన్న సంకేతాలు అయితే తమిళనాడు ప్రజల్లోకి ఆ పార్టీ తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వాన్ని అడ్డుకోకుండా
విజయ్ ఏర్పాటుకు తాము సహకరించామని మంచి రాజకీయాలకు నాంది పలికినట్టుగా కూడా డిఎంకే నాయకులైతే చెప్తున్నారు. ఇక విజయ్ ఒకవేళ అన్నా డిఎంకేతో ఆ నాయకుల్ని చీలిక చేసి పొత్తు తీసుకుంటే ఖచ్చితంగా రాజకీయ విమర్శలు చేసేందుకు ఇతరత్ర అంశాలపైన ఆ పార్టీ అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక భవిష్యత్తులో తీసుకోబోయే అనేక నిర్ణయాలు కూడా నిశ్చితంగా గమనించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా రాష్ట్ర గీతాన్ని అవమానపరిచారంటూ కూడా డిఎంకే విమర్శలు చేసింది. గతంలో అప్పట్లో గవర్నర్ రవి ఉన్నప్పుడు రాష్ట్ర గీతాన్ని మొదట ఆలపించాలంటూ కూడా అనేక సార్లు డిఎంకే గవర్నర్ తో వాగ్వాదం చేసిన పరిస్థితి, వివాదం అయితే కొనసాగిన పరిస్థితి ఉంది. తాజాగా మొట్టమొదటి ఆరోపణగా ఏదైతే విజయ్ ప్రభుత్వం టార్గెట్ చేస్తూ రాష్ట్ర గీతాన్ని అవమానించారంటూ డిఎంకే ఆరోపించిన పరిస్థితి ఉంది. ఇక విజయ్ వేసే ప్రతి అడుగును కూడా విమర్శించేందుకు ఉదయనిధి స్టాలిన్ ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం మీద యువ నాయకుల మధ్య సమరం సాగడం, ఇంకా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా కూడా వాడి వేడిగా జరిగే అవకాశం ఉంది. ఇక నిన్న ఒక ఆసక్తికర పరిణామం కూడా అసెంబ్లీలో చోటు చేసుకుంది. ఉదయనిధి స్టాలిన్ ప్రమాణం చేసేందుకు వచ్చిన సమయంలో కనీసం అక్కడ ఉన్న ముఖ్యమంత్రి పక్కనే కూర్చొని ఉన్న ముఖ్యమంత్రి విజయ్ ని కనీసం పలకరించకపోవటం, ఆయన వయసు కూడా అసలు చూడకపోవడం కూడా ఒక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇద్దరు నాయకుల మధ్య మరి రాజకీయ వైరం ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఆ వెంటనే అసెంబ్లీ సమావేశం వెంటనే విజయ్ మళ్ళీ స్టాలిన్ ఇంటికి వెళ్ళడం, అక్కడ వ్యక్తిగతంగా ఆయన వెళ్ళిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆయన తమ ఇంటికి వస్తే మర్యాద పూర్వకంగా ఉదయనిధి స్టాలిన్ ఆయన్ని కౌగిలించుకొని బయట నుంచే ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్లారు. మొత్తం మీద రాజకీయంగా వ్యక్తిగతంగా వీళ్ళ మధ్య గతంలో సత్సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయ వైరం మాత్రం ప్రస్తుతం ఇరువురు నాయకుల మధ్య మరింతగా పెరిగే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో ఇంతకాలం మనం గతంలో అన్నా డిఎంకే సంబంధించి కూడా సీనియర్ నాయకులు కరుణానిధి, జయలలిత లాంటి వ్యక్తులను అయితే చూసిన పరిస్థితి అయితే ప్రస్తుతం పూర్తిగా సమీకరణాలు మారిపోయిన పరిస్థితి. ప్రస్తుతం యువ నాయకత్వం అటు ప్రభుత్వంలోని ఇటు ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో మరి ఏ విధంగా భవిష్యత్తులో మొత్తం ఇద్దరి మధ్య ఈ పోటాపోటీ రాజకీయాలు జరుగుతుందనేది కూడా ఒక ఆసక్తికర అంశంగా మారిందని కూడా చెప్పచ్చు. సంగీత, థ్యాంక్ యూ వర్మ. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.